విరోష్. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలే తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలతో పాటు రణబలి మూవీ టీం రిలీజ్ చేసిన ఏందయ్య సామి పాట ఒకటి తోడైంది. ఇక ఈ జంటను విరోష్ అని కూడా పిలుస్తున్నారు వీరిద్దరి అభిమానులు. ఈ జంట పెళ్లి తర్వాత ఇప్పుడు మరికొన్ని ఫోటోలు, వీడియోలు మళ్లీ ట్రెండింగ్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 10:10 రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఐటీసీ మెమోంటోస్ హోటల్లో హిందూ కొడవ సాంప్రదాయాల్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరు వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. పెళ్లి ఫోటోలు బయటకు వచ్చిన క్షణం నుంచే సోషల్ మీడియా షేక్ అయిపోయింది. వారి సాంప్రదాయ వేషధారణ, ఆభరణాలు, ఆచారాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆ అస్సలు హైలైట్ మాత్రం పెళ్లి తర్వాతే జరిగింది. పెళ్లి అనంతరం తొలిసారి రష్మికతో కలిసి తన స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేటకు చేరుకున్న విజయ్ గ్రామాన్ని పండుగ వాతావరణంగా మార్చేశారు. కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. గ్రామ పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్నారు ఈ జంట. ఇక అసలు సర్ప్రైజ్ ఏమిటంటే ఊరంతా పిలిచి వివాహ విందుని ఏర్పాటు చేశారు. ఈ విందుకు దాదాపు 3,000 మందికి పైగా భోజనాలు పెట్టించారు. తుమ్మన్పేట గ్రామం మొత్తం వెలుగుల హారంగా మారిపోయిందనే చెప్పాలి. విజయ్, రష్మిక జంటను ఒక్కసారి చూడాలని గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. మనోడు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకొచ్చాడు అనే ఆనందం ప్రతి ఇంట్లోనూ కనిపించింది. అయితే ఇంతటితో ఆగలేదు. ఈ జంట ప్రేమపూర్వక కార్యక్రమాలు. పెళ్లి అనంతరం దేశవ్యాప్తంగా 16 పుణ్యక్షేత్రాల్లో అన్నదానం నిర్వహించారు. అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకునేందుకు పలు నగరాల్లో స్వీట్లు కూడా పంపిణీ చేశారు. మా ప్రయాణంలో అభిమానులంతా భాగస్వాములే. ప్రతి శుభకార్యం భోజనం, స్వీట్లతో జరుపుకుంటాం. అందుకే మా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు ఈ జంట. ఇక త్వరలోనే హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్టు సమాచారం. టాలీవుడ్ మొత్తం ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది. విరోష్. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలే తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలతో పాటు రణబలి మూవీ టీం రిలీజ్ చేసిన ఏందయ్య సామి పాట ఒకటి తోడైంది. ఇక ఈ జంటను విరోష్ అని కూడా పిలుస్తున్నారు వీరిద్దరి అభిమానులు. ఈ జంట పెళ్లి తర్వాత ఇప్పుడు మరికొన్ని ఫోటోలు, వీడియోలు మళ్లీ ట్రెండింగ్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 10:10 రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఐటీసీ మెమోంటోస్ హోటల్లో హిందూ కొడవ సాంప్రదాయాల్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరు వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. పెళ్లి ఫోటోలు బయటకు వచ్చిన క్షణం నుంచే సోషల్ మీడియా షేక్ అయిపోయింది. వారి సాంప్రదాయ వేషధారణ, ఆభరణాలు, ఆచారాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆ అస్సలు హైలైట్ మాత్రం పెళ్లి తర్వాతే జరిగింది. పెళ్లి అనంతరం తొలిసారి రష్మికతో కలిసి తన స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేటకు చేరుకున్న విజయ్ గ్రామాన్ని పండుగ వాతావరణంగా మార్చేశారు. కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. గ్రామ పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్నారు ఈ జంట. ఇక అసలు సర్ప్రైజ్ ఏమిటంటే ఊరంతా పిలిచి వివాహ విందుని ఏర్పాటు చేశారు. ఈ విందుకు దాదాపు 3,000 మందికి పైగా భోజనాలు పెట్టించారు. తుమ్మన్పేట గ్రామం మొత్తం వెలుగుల హారంగా మారిపోయిందనే చెప్పాలి. విజయ్, రష్మిక జంటను ఒక్కసారి చూడాలని గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. మనోడు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకొచ్చాడు అనే ఆనందం ప్రతి ఇంట్లోనూ కనిపించింది. అయితే ఇంతటితో ఆగలేదు. ఈ జంట ప్రేమపూర్వక కార్యక్రమాలు. పెళ్లి అనంతరం దేశవ్యాప్తంగా 16 పుణ్యక్షేత్రాల్లో అన్నదానం నిర్వహించారు. అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకునేందుకు పలు నగరాల్లో స్వీట్లు కూడా పంపిణీ చేశారు. మా ప్రయాణంలో అభిమానులంతా భాగస్వాములే. ప్రతి శుభకార్యం భోజనం, స్వీట్లతో జరుపుకుంటాం. అందుకే మా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు ఈ జంట. ఇక త్వరలోనే హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్టు సమాచారం. టాలీవుడ్ మొత్తం ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది. విరోష్. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలే తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలతో పాటు రణబలి మూవీ టీం రిలీజ్ చేసిన ఏందయ్య సామి పాట ఒకటి తోడైంది. ఇక ఈ జంటను విరోష్ అని కూడా పిలుస్తున్నారు వీరిద్దరి అభిమానులు. ఈ జంట పెళ్లి తర్వాత ఇప్పుడు మరికొన్ని ఫోటోలు, వీడియోలు మళ్లీ ట్రెండింగ్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 10:10 రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఐటీసీ మెమోంటోస్ హోటల్లో హిందూ కొడవ సాంప్రదాయాల్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరు వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. పెళ్లి ఫోటోలు బయట
బయటకు వచ్చిన క్షణం నుంచే సోషల్ మీడియా షేక్ అయిపోయింది. వారి సాంప్రదాయ వేషధారణ, ఆభరణాలు, ఆచారాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆ అస్సలు హైలైట్ మాత్రం పెళ్లి తర్వాతే జరిగింది. పెళ్లి అనంతరం తొలిసారి రష్మికతో కలిసి తన స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేటకు చేరుకున్న విజయ్ గ్రామాన్ని పండుగ వాతావరణంగా మార్చేశారు. కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. గ్రామ పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్నారు ఈ జంట. ఇక అసలు సర్ప్రైజ్ ఏమిటంటే ఊరంతా పిలిచి వివాహ విందుని ఏర్పాటు చేశారు. ఈ విందుకు దాదాపు 3,000 మందికి పైగా భోజనాలు పెట్టించారు. తుమ్మన్పేట గ్రామం మొత్తం వెలుగుల హారంగా మారిపోయిందనే చెప్పాలి. విజయ్ రష్మిక జంటను ఒక్కసారి చూడాలని గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. మనోడు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకొచ్చాడు అనే ఆనందం ప్రతి ఇంట్లోనూ కనిపించింది. అయితే ఇంతటితో ఆగలేదు. ఈ జంట ప్రేమపూర్వక కార్యక్రమాలు. పెళ్లి అనంతరం దేశవ్యాప్తంగా 16 పుణ్యక్షేత్రాల్లో అన్నదానం నిర్వహించారు. అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకునేందుకు పలు నగరాల్లో స్వీట్లు కూడా పంపిణీ చేశారు. మా ప్రయాణంలో అభిమానులంతా భాగస్వాములే. ప్రతి శుభకార్యం భోజనం స్వీట్లతో జరుపుకుంటాం. అందుకే మా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు ఈ జంట. ఇక త్వరలోనే హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్టు సమాచారం. టాలీవుడ్ మొత్తం ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది.